అంటే రాష్ట్ర నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే స్పష్టత ఉన్నట్టు కనపడతాం. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ శత్రువుగా ప్రకటించేసి ఆల్రెడీ ఈ డిబేట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా జట్టు కట్టేశారు వాళ్ళతో. కాబట్టి వీళ్ళు మన రాజకీయ ప్రత్యర్థి అని సుందరాం శర్మ గారు ఒంటికాల మీద తెగుస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయినట్టుగా మీరు అర్థం చేసుకోవాలి సాయి గారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. నేను సరదాగా చెప్పినా కూడా ఇది ఆల్రెడీ ఖచ్చితమైనటువంటి సమాచారం ఏంటంటే జనసేన తెలుగుదేశం పొత్తు, అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన, ఇవన్నీ కూడా బీజేపీ పక్కా డైరెక్షన్ లో నడుస్తుంది. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ నాయకులు పొత్తుకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలుగుదేశం జనసేన. ఆల్రెడీ జనసేన పొత్తులో ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం ఏమిటంటే 20 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి నియోజకవర్గాల వారీగా సమాచారం చంద్రబాబు నాయుడు కూడా అందించారు. 5 పార్లమెంటు స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నది. ఎవరు అభ్యర్థులు ఏంటి అనేటువంటిది కూడా ఇచ్చారు బీజేపీ. ఇవన్నీ కూడా మార్చి 1st వీక్ లో అనౌన్స్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటది. ఈ 28వ తేదీ సభ తర్వాత ఎందుకు అనౌన్స్మెంట్ చేయట్లేదు బీజేపీ? మరి ఎంత క్లారిటీ ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేయడానికి ఇబ్బంది ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ చాలా కీలకమైనది. ఏమిటి ఆ ఇబ్బంది అని అంటే తెలుగుదేశం జనసేన పొత్తు విషయమే ఇప్పుడు ఒక క్లారిటీ రాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆల్రెడీ పొత్తు పెట్టుకుని అభ్యర్థులు కూడా ప్రకటించారు కదా అని చాలా మంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పొత్తు నుంచి బయటికి రావచ్చు అని కూడా జనసేనలో చర్చరు. చాలా కీలకమైన అంశం ఇది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీతో అనేటువంటిది అభ్యర్థుల ప్రకటన రోజున ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం. రెండవది, అందుకోసమని జనసేన ఓట్లన్నీ కూడా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలి అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇది ఈ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆకాంక్ష, ఆశ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే నెరవేరే అవకాశం. అందుకనే జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు మాట ఎలాగో పవన్ కళ్యాణ్ వినడం, 1 వే కమ్యూనికేషన్ పవన్ కళ్యాణ్. జన సైనికులకు ఏదైనా అతను చెప్పడమే తప్ప జన సైనికుల నుంచి అతనికి చెప్పేటువంటి వ్యవస్థే జనసేనలో లేదు. అది సోషల్ మీడియాలో వాళ్ళ అరిచికి పెట్టినా పట్టించుకోడు. కానీ జనసేన పార్టీ నాయకుల నుంచే పవన్ కళ్యాణ్కి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. అది ఏంటి అని అంటే రేపు పొద్దున ఎన్నికలకు ముందే నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి సమాచారం ఇది, నేను ఎగ్జాగరేషన్ కాదు, అతిశయక్తి కూడా అంతకన్నా కూడా కాదు, నేను సమాచారమే చెప్తున్నాను. తాడేపల్లిగూడెం బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారు? ఉమ్మడిగా